చాలా ఇది. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత సమస్త భక్త జనావళికి జై భవాని. నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా 3వ వార్షికోత్సవాన్ని స్థానిక పీఠక్షేత్రమైనటువంటి గోవిందుపల్లిలోని నవదుర్గా నగరంలో అంగరంగ వైభవంగా ఉదయం పూట అమ్మవారి యొక్క సుప్రభాత సేవతో ప్రారంభమై ఫల పంచామృత అభిషేకం మరియు అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం సువాసిని ఆవిడ అయితే ఆవిడకు సువాసిన్యర్చన ప్రీత అని ఒక నామం. అందుకని ఎన్ని నైవేద్యాలు, ఎన్ని పూజలు, ఎన్ని అభిషేకాలు చేసినా ఒక సువాసిని పూజ చేస్తే అమ్మవారు ఆనందపడుతుంది. అటువంటి సువాసినులందరూ ఇక్కడ కూర్చొని వార్షికోత్సవం రోజున అద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారిని సేవించాలనేటువంటి సదుద్దేశము చేత సేవా సమితి సభ్యులంతా కలిసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి సమస్త భక్త జనావళికి, చూస్తున్న వారికి, చూపిస్తున్న వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు సంపదలు కలగాలని. ఎందుకంటే ఏదైనా ఇచ్చేది తల్లే కనుక ఆ తల్లిని ఏదడిగినా ఇవ్వలేనిది అంటూ ఏది ఉండదు కనుక అటువంటి తల్లిని ఒక్కటైనటువంటి ఒక గొంతుతో అద్భుతమైన రీతిలో ప్రార్థన చేస్తూ కాలంలో జరిగేటువంటి ముందు కాలంలో జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవానికి మొన్ననే సాక్షాత్తు అయోధ్య రామాలయంలో రాముని విగ్రహాన్ని తయారు చేసినటువంటి శిల్పి దగ్గరికి వెళ్ళి సేవా సమితి సభ్యులంతా మా అమ్మవారిని కూడా ఒక బొమ్మలో అమ్మను చూపించాలనేటువంటి సదుద్దేశం చేత అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. వారు దానికి సమ్మతం తెలిపినారు. దాని యొక్క కార్యక్రమం త్వరలో ప్రారంభం అవుతుంది. దానికి గాను ఎవరైనా విగ్రహంలో నిరంతరం ఉండేది కనుక ఏదో ఒక పుష్పార్చన చేసిన, ఒక వస్త్రము సమర్పించిన అది కొంతకాలం వరకే ఉంటుంది. కానీ ఒక విగ్రహానికి సమర్పించినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఆలయము ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఉంటుంది కనుక ఆ ఆలయానికి సంబంధించిన మూలమూర్తిలో ఎవరైనా భాగస్వాములు కావాలి అంటే దానికోసం ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఏర్పాటు చేసినారు. సేవలో పాల్గొనడానికి ఆఫ్లైన్లో ఉండేవాళ్ళు ఇక్కడనే సేవా సమితి సభ్యులను కలవవచ్చు. ఆన్లైన్లో ఉండే వాళ్ళకి నెంబర్లు ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారంగా మనకు తోచినంత, మన శక్తిలో లోపం లేకుండా, మన శక్తికి మించకుండా నిరంతరం ఆ మూర్తిలో ఉండేటువంటి ఒక స్ఫూర్తి మన కుటుంబానికి ఉండాలి కనుక అటువంటి అద్భుతమైన అవకాశం నవదుర్గా సేవా సమితి వారు ఏర్పాటు చేసినారు కనుక అటువంటి సేవలో అందరము పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అట్లాగే కుంకుమార్చన అనంతరం అమ్మవారి ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు కనుక అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండి సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని అమ్మ ఇవ్వాలని అందరము కలిసి ఏకకంఠంగా ప్రార్థన చేస్తున్నాం. జై భవాని. భగవాన్ మంగళాయుధం హరి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం జీవరస్యామహృదయస్తోజనాత్తరః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుముఖశ్చైకదండష్టకవిలో గరకర్ణకః సంబోధరష్ట వికటో విఘ్నరాజో గణాధిప. చెక్క పైన మీరు చేసుకున్నటువంటి అమ్మవారి పైన అక్షతలు వేయండి. लक्ष्मीनारायणाभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, वाणी हिरण्यगर्भाभ्यां नमः, शचीपुरन्दराभ्यां नमः, अरुन्धती वसिष्ठाभ्यां नमः, श्री सीतारामाभ्यां नमः, पार्वती राजराजेश्वर महारुद्रदेवताभ्यो नमः, महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मकस्वरूपी नवदुर्गा चण्डी बाला त्रिपुरसुन्दरी राजराजेश्वरी भुवनेश्वर्यै नमः. इष्टदेवताभ्यो नमः. మీ ఇంటి దేవుడికి అమ్మకు నాన్నకు నమస్కారం చేయండి. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, వాస్తుదేవతాభ్యో నమః, మంటపదేవతాభ్యో నమః. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక స్వరూపి నవదుర్గా చండీ బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వర్యై నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో महाजनेभ्यो नमो नमः. मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव, आचम्य प्राणानायम्य. మీ అందరికి కలశాల్లో నీళ్లు ఇచ్చినారు. నమః నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవింద
గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హర్షికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షరాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చేతులు అక్షతలు తీసుకోండి. కలశ పూజకు కలశ పూజ చేద్దాం. ముందు మన సంకల్పం చెప్పుకోవాలి. మన అందరి సంకల్పం ఒకటే ఉన్నది, ఏమిటంటే పూజ చేయాలి, అయిపోవాలి, భోజనం చేయాలి, ఇంటికోవాలి. 100% వీలైన అక్షతలు తీసుకోండి. శుభాభ్యుదయార్థంచ శుభే దినే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే శుభదినో వాసరః వాసరస్తు అద్య వాసరః భానువాసరేష్వవాసరేష్వ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టమి మమ అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఫల సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక తాపత్రయ నివారణ ద్వారా గృహే వ్యాపారస్థలే దశవిధ లక్ష్మీ ప్రాప్త్యర్థం లక్ష్మీ స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం విద్యార్థినాం బుద్ధి కుశలత సిద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మి ఆలయ ప్రతిష్ఠ శీఘ్రత ద్వారా యోగ్యత సిద్ధ్యర్థం తృతీయ వార్షిక ఉత్సవ శుభ సందర్భే ద్రవ్యేన లక్ష్మీ అష్టోత్తర శతనామ కుంకుమ అర్చనం అహం కరిష్యే. చేతిలో కొద్దిగా నీళ్ళని పోసుకొని ఒక పక్క పడవేయండి. నిర్విఘ్నకర్త మహాగణాధిపతి పూజనం కరిష్యే కలశారాధనం కరిష్యే. ఇప్పుడు కలశానికి పూజ చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే దండం పెట్టండి. కలశస్యం శాంతి నమస్కారం చేయండి. కలశ కీర్తి మానుష్య ప్రజ్ఞానేధాం శ్రియం బలం యోగ్యతాం పాపహారం జమన్యవృద్ధి. అయ్యో పుండు, దాని చుట్టూ దోమ దండు. ఆ పుండు ఉంటే గణపతి పోక చెక్క పైన నీ పైన కొద్దిగా నీళ్ళను చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వాసనవావస్థాంగలో వివా పిత్త జంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశ కారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. మనకి ఇచ్చిన పోక చెక్కలు సాక్షాత్తు సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు వచ్చినట్టు మనసులో అదే సిద్ధి బుద్ధి సమేతం మహాగణపతి ఆవాహయామి స్థాపయామి. ధ్యాని 2 అక్షరాలు వేయండి. ఆసనార్థే అక్షరాం సమర్పయామి. కలశంలో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం చేయిస్తున్నట్టుగా కొంచెం నీళ్ళని చల్లండి వినాయకుడికి. నమో ప్రాణపదయే నమో గణపదయే నమ ప్రథమపదయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. స్నానం సమర్పయామి. పసుపు తడిపితే గంధం అవుతుంది, చిన్నగా గంధాన్ని పెట్టండి. శ్రీచందనం సమర్పయామి. అలంకార పసుపు వేయండి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాది ప్రకాశత్రాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ మహాగణపతయే నమః. పుష్పైః పూజయామి. అక్షరైః పూజయామి. అందరి పక్షాన ఇక్కడ పూజయామి. వనస్పత్యురసోర్ధూపో గంధాఢ్యో గంధముత్తమ ఆఖ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రావయామి. అమ్మవారికి అటు ఇటు 2 దీపాలు వెలుగుతున్నాయి. నమస్కారం చేసి ఆ దీపాలు మనమే ఇస్తున్నట్టు భావన చేసుకోండి. ఎందుకంటే భావన నివేదన చేయండి. ప్రోక్ష్యాయో దేవస్కరిదాస్మాకం దియో ధర్మాది గోచరః
प्रेरयेत्तस्य यद्वर्गस्तद्वरेण्यमुपास्महे नैवेद्यं निवेदयामि प्राणात्मने नमः अपानात्मने नमः व्यानात्मने नमः उदानात्मने नमः समानात्मने नमः ब्रह्म हस्तौ प्रक्षालयामि मुख प्रक्षालनं समर्पयामि चन्दनेन పసుపును కొద్దిగా కలుపుకొని రెండు చేతులకు తీసుకొని గంధంలాగా చేసి ఆ వినాయకుడి పైన చిలకరించండి. చంద నీరాజనం దర్శయామి మాలోహి గుంసే జాతవేదో కామశ్రం పురుషం జగదో అభిప్రదగ్రహసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహస్తే సుమంగళం మహాగణపతయే నమః. నీరాజనం దర్శయామి నీరాజనముఖే శుద్ధాసనం సమర్పయామి ధారయామి. బోల్ గజానన భగవానికి హారతి. అందరూ అక్కడి నుంచే కళ్ళకద్దుకొని ఒక చుక్క నీళ్లతో రెండు చేతులు తుడుచుకొని పుష్పం కానీ అక్షతలు కానీ చేతిలో పట్టుకోండి. ఏకదంతాద